హాయ్ మామ! 'ది హంటర్ చాప్టర్ 1' వైభవ్ గారు హీరోగా ఆయన 25థ్ ఫిల్మ్‌గా లాస్ట్ ఇయర్ తమిళ్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు రీసెంట్‌గా తెలుగులో 'ఆహా' ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. 'నంతా శ్వేత' గారు, 'తాన్యా హోప్' గారు ఫీమేల్ లీడ్స్‌గా యాక్ట్ చేశారు మామ. 'షరీఫ్' గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడే చూసాను. చూసాక నాకెలా అనిపించింది అని తెలుసుకునే ముందు, ఇప్పటి వరకు మన ఛానల్‌లో చాలా మూవీస్‌కి జెన్యూన్ రివ్యూస్ ఇచ్చాం మామ. బావుంటే బావుందని, బాలేకపోతే బాలేదని జెన్యూన్‌గా రివ్యూస్ చెప్పాం. షార్ట్స్‌లో కూడా ఎన్నెన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్‌ని ఎవ్రీ డే మన ఛానల్‌లో మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. మీ సపోర్ట్ ఉంటే అది నాకు చాలా హెల్ప్ అవుతుంది మామ. ఇక సినిమా ఎలా ఉంది అంటే ఓకే. పర్లేదు. చూడొచ్చు అని చెప్తాను మామ. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ హై ఇస్తది. బట్ వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక నెమ్మదిగా మనకి సినిమా మీద ఇంట్రెస్ట్ సల్లబడిపోద్ది. సర్లే అనుకునే సిట్యుయేషన్‌కి ఎళ్తది మామ సినిమా. సర్లే అనుకునే సిట్యుయేషన్‌కి ఎళ్తది మామ సినిమా. ముందుగా స్టోరీలోకి వెళ్తే సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్స్ దగ్గర ఒక బాడీని కాల్చేసి 3 పార్ట్స్‌గా విడదీసి బాక్సెస్‌లో పెట్టి అక్కడ పడేస్తుంటారు. దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఫేషియల్ కన్‌స్ట్రక్టివ్ ఆర్టిస్ట్ అయిన శివ హెల్ప్ తీసుకుంటారు. ఇంతకు ఆ మర్డర్ చేసింది ఎవరు? శివ పోలీసులకి ఎలా హెల్ప్ చేశారు? పోలీసులు చివరికి ఆ కిల్లర్‌ని పట్టుకున్నారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే వాళ్ళు చెప్పాలి అనుకున్న పాయింట్ అండ్ హీరో క్యారెక్టరైజేషన్. కొత్త పాయింట్ టచ్ చేశారు మామ. హీరో క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటది. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. వైభవ్ గారు చాలా న్యాచురల్‌గా చేశారు పర్ఫార్మెన్స్. మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారు మామ. నెక్స్ట్ టోటల్ ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా సీన్ తర్వాత సీన్ పద్ధతిగా పేర్చుకుంటూ వెళ్ళినట్టు నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఫీల్‌ని కలిగేలా చేశారు మామ. నెక్స్ట్ విజువల్స్ బాగున్నాయి. ఆర్ఆర్ కూడా సినిమా ఇంటెన్సిటీని పెంచేలా చేసింది మామ. వాళ్ళు ఈ మూవీతో ఇవ్వాలి అనుకున్న మెసేజ్ కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ మామ. టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటది మూవీ. నెక్స్ట్ డైరెక్టర్ గారు ఫస్ట్ హాఫ్‌లో ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని పర్ఫెక్ట్‌గా చెప్పినా, సెకండ్ హాఫ్‌లో గట్టిగానే దెబ్బ పడిందని చెప్పాలి మామ. నెక్స్ట్ మైనస్‌ల గురించి చెప్పుకుంటే టోటల్ సెకండ్ హాఫ్ మామ. వాట్ నెక్స్ట్ అనే ఫీల్‌తో ఎండ్ అయిన ఫస్ట్ హాఫ్‌కి సెకండ్ హాఫ్‌లో ఉన్న మనం చూస్తున్న సినిమాకి అస్సలు సంబంధం లేనట్టు ఉంటది. ఆళ్ళు నడిపిన విధానం. ఒక్కసారిగా స్లో అయిపోతది సినిమా. వీళ్ళు చెప్పాలి అనుకున్న పాయింట్ అలానే చెప్పాలి. బట్ మరీ స్లో అయిపోతుందేమో అన్న ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది మామ. నెక్స్ట్ హీరో లవ్ పోర్షన్ కూడా కొంచెం బోర్ కొట్టిస్తది. నందశ్వేత గారి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయినప్పుడు ఏదో ఉంది అన్నట్టు అనిపిస్తది. బట్ స్టార్ట్ అయిన 5 నిమిషాలకే ఆపేయండ్రా అనే ఫీల్ కలుగజేస్తది మామ. అంత స్లోగా ఉంటది ఆ సీక్వెన్స్. వన్స్ ఆ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యాక ప్రెడిక్టబుల్‌గా మారిపోతది మామ సినిమా. పాటలు కూడా తెలుగులో చాలా దారుణంగా ఉన్నాయి. డబ్బింగ్ కూడా చాలా చోట్ల అసలు బాలేదు మామ. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉంది అంటే ఓకే. చూడొచ్చు. మనకి టైం ఉంటే ఈ సినిమాకి ఇవ్వచ్చు అనే ఫీల్ అయితే కలిగింది మామ నాకు. మెయిన్ ఆ ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఇంపాక్ట్‌కి అయితే ఈ మూవీ చూసేయొచ్చు అనే మాట అయితే చెప్తాను మామ. బట్ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ అందరికీ చేరాలి కాబట్టి సినిమా అయితే చూడొచ్చు అంటాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.